క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. హైదరాబాదు ప్రాంతం నుండి మా సోదరుడు ఒక వీడియోను పెట్టడం జరిగిందండి. ఆ వీడియో చూసినప్పుడు చాలా 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 బాధ అనిపించింది. నిజానికి అది ఎక్కడ జరిగింది ఏంటి అన్నది నేను పరిశీలించలేదు, కానీ ఆ వీడియో క్లిప్లో ఉన్నటువంటి 1-2 విషయాలు నేను చూశాను. మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మతోన్మాదపూరిత భావాజాలంతో కొంతమంది వ్యక్తులు విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి పోస్ట్ చేసినప్పుడు వెంటనే పోలీసులు తగు చర్య తీసుకోవాలి. అవసరమైతే కోర్టులు కూడా సుమోటోగా కేసును స్వీకరించాలి. దేవాలయం అంటే హిందువులు పవిత్రంగా భావిస్తారు, మంచిది. మసీదు అనగానే ముస్లింలు పవిత్రంగా భావిస్తారు, మంచిది. చర్చ్ అనగానే క్రైస్తవులు కూడా దాన్ని చాలా చాలా పవిత్రంగా భావిస్తారు, అతి పవిత్రంగా భావిస్తారు. అలాంటప్పుడు ఒక చర్చిలోకి ప్రవేశించి ఒక మతోన్మాది కాషాయ వస్త్రాలు ధరించి, ఏమండి నేను అందరినీ అంటలేదండి, అందరూ దీనికి నొచ్చుకోవద్దు, హిందూ సోదరుల గురించి నేను చాలాసార్లు కామెంట్ చేశాను. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులు చాలా 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 మంచివారు. చాలా ఎక్కువ మంది లౌకికవాదాన్ని ప్రేమిస్తారు, పరమతాన్ని గౌరవిస్తారు, వారు పనేదో వారు చేసుకుంటూ వెళతారు. కొంతమంది పని పాట లేనటువంటి కొంతమంది పోకిరీలు అంటారే, పని పాట లేని రవిడీజం చేసేవాళ్ళు, పోకిరీలుగా ఉండేవాళ్ళు, కాస్త ఏదో ఫేమస్ కావాలనుకునేవాళ్ళు, ఈ హిందూ ముసుగులో పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి అని ఆశపడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక స్టెప్ ఫార్వర్డ్గా తీసుకొని విచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా ముఖ్యంగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ, చర్చిలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక విధవ డైరెక్ట్ చర్చిలోనే దూరి చర్చిలోనే వచ్చి మీరు హిందువులు, మీరు క్రైస్తవులు కారు అని చెప్పి మైక్లో మాట్లాడుతూ చర్చిలో ఒక హిందూ శ్లోకాలు చదవడము, హిందూ శ్లోకం చదవడమే కాదు అక్కడ నినాదాలు చేయడము, పాస్టర్ని మీరు హిందూగా మారిపోండి, ఇక్కడ మేము టెంపుల్ కట్టబోతున్నాము అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమండోయ్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం వీళ్ళు ముస్లిముల జోలికి వెళ్ళరు. ఎందుకని? అవసరమైతే ప్రాణం ఇస్తారు, అవసరమైతే ముస్లిములు ప్రాణం తీయటానికి కూడా వెనుకాడరు. అలాంటి నైజంతో వాళ్ళు జీవిస్తారు సహజంగా. అందుకని వారి జోలికి వీళ్ళు వెళ్ళరు. క్రైస్తవులు ఏంటి, ఒకరి జోలికి వెళ్ళరు, తగాదాలు ఆడలేరు, బూతు మాటలు ఆడలేరు. చూసారా, కొడితే మళ్ళా కొట్టాలి అనుకోలేరు. ఎందుకని? బైబుల్ ముఖ్యంగా క్రైస్తవ జీవితాన్ని, హృదయాన్ని మార్చేసింది. ఒకటి మెయిన్, వీళ్ళ హృదయం మారిపోయింది. సహించుకోవటం, క్షమించటం, ఓర్చుకోవటం, ఉమ్మేస్తే తుడిచేసుకోవటం అలవాటైపోయింది క్రైస్తవ్యానికి. ఎందుకంటే యేసు ప్రభు అది నేర్పించాడు. కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించు, లేదా నీ ఎడమ చెంప మీద కొడితే నీ కుడి చెంప చూపించు, అంతేగాని ప్రతీకారం తీర్చుకోవద్దు అని యేసు ప్రభు చెప్పాడు. నీ శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టు, దాహం కొనుంటే నీళ్ళివ్వు అని యేసు ప్రభు చెప్పాడు. కనుక క్రైస్తవ సమాజం వాటిని పాటించి తీరాలి గనక భయభక్తులతో, విశ్వాసంతో, ఓర్పు సహనాలతో ముందుకు సాగుతుంది. దీన్ని ఆసరా చేసుకొని వీళ్ళు కొట్టినా కొట్టలేరు, తిట్టినా బదులు తిట్టలేరు, బూతులు ఆడలేరు అనే ఉద్దేశంతో భయంకరంగా బూతులాడడం, అవమానకరంగా దూషించడం, అవసరమైన చోట్ల బలమున్న చోట కొట్టడం, తిట్టడం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ దుర్మార్గుడు ఏకంగా పాస్టర్ గారి జోలికి వెళ్ళడమే కాకుండా, ఈ దుర్మార్గుడు చర్చిల్లో కూడా ప్రవేశించి చర్చి లోపలికి వెళ్ళి, చర్చికి ప్రతిష్ఠ చేయబడిన వస్తువులు, చర్చిలో ఉండేవి దేవుడికి ప్రతిష్ఠ చేయబడతాయండి, సామాన్యమైనటువంటివి కావు. డ్రమ్ము కావచ్చు, కంజరి కావచ్చు, చేపలు కావచ్చు, మైకులు కావచ్చు, బాక్సులు కావచ్చు, ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠత చేయబడుతుంది. అలాంటి పనిముట్టును అపవిత్రపరిచి ఆ మైకు లాగేసుకొని, మైకు తీసుకొని చర్చి లోపల నిలబడి
హిందూ గ్రంథాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుతున్నాడండి. ఈ గ్రామంలో మంచి రామాలయం నిర్మాణం చేయబోతున్నాం. గ్రామం ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడం జరిగారో ఆ రైతు సభ్యులు వస్తారని కోరుకుంటున్నాము. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం పడుకుందా లేకపోతే ఏం పని చేస్తుందా అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాడిని ఏం చేయాలండి? ఇదే పని ఒక క్రైస్తవుడు ఎవరైనా హిందూ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళ మైకు లాగేసుకొని అక్కడ బైబిల్ వచనాలు చదువుతుంటే హిందూ సోదరులారా మీకు ఎలా ఉంటుంది? రక్తం మరగదా? వెంటబడి మరి అట్లాంటి వాళ్ళని మీరు కొట్టరా, తిట్టరా? సర్లేయ్యా సర్దుకుందాంలే, సర్లే పో అని పంపిస్తారా? మీరే ఆలోచించండి. ఇలాంటి వాటిని క్రైస్తవులు ఖండించడం కాదండి, హిందూ సోదరులే ఇలాంటి వాటిని ఖండించాలి. అది హిందుత్వ ధర్మాన్ని ప్రేమించేవారు, హిందూ ధర్మం గొప్పది అని చెప్పుకునేటువంటి మీరు నిజాయితీ పరులైతే, నమ్మకస్తులైతే, మీరు నిజంగా దైవభయం కలిగిన వ్యక్తులైతే, భక్తి కలిగిన వారైతే ఏం చేయాలంటే దుర్మార్గాన్ని ఏ మతంలో కూడా సహించదు. గుర్తుపెట్టుకోండి, దుర్మార్గాన్ని సహించకూడదు, చెడుతనాన్ని కొట్టేసేయాలి. తప్పు చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. కనుక ఇలాంటి వాటిని పోలీసులు కూడా వెంటనే స్పందించి అట్లాంటి వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా ఇతను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యక్తి ఎవరో ఏంటో నేను కనుక్కునే ప్రయత్నం చేస్తానండి. సో మీకు తెలిస్తే చెప్పండి, ఖచ్చితంగా ఇతని మీద కేసు ఫైల్ చేద్దాం. ఇతని డీటెయిల్స్ చెప్పండి. ఈ పోస్ట్ పెట్టిన పాస్టర్ గారిని నేను సంప్రదిస్తాను. తెలిస్తే ఖచ్చితంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము మా ప్రాంతంలో వెళ్ళి ఈ వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇలా చేయటం చాలా నాన్సెన్స్ అండి. ఏదో వీధులు వెళ్తున్నారు, తిడుతున్నారు, మా ఇళ్ళకి ఎందుకు వచ్చామంటున్నారు, బజార్లు ఎందుకు పంచుతున్నారు అంటున్నారు. సరే ఏదో అట్లా ఓర్చుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇదేంటండి? పాస్టర్ గారి జోలికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారి చర్చిలోకి వచ్చి శ్లోకాలు చదవటం ఏంటి? ఎంత అవమానకరంగా ప్రవర్తించడం ఏంటి? ఇది ఎంత నాన్సెన్స్ అండి. కనుక దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ కూడా రాకూడదన్నమాట. తప్పు కదండి. ఇప్పుడు ఎవరు చేసినా తప్పది. ఒక క్రైస్తవుడు వెళ్ళి ఇలా చేసినా తప్పే, ఒక ముస్లిం వెళ్ళి ఇలా చేసినా తప్పే, ఒక హిందువు ఇలా చేస్తే తప్పే. ఎవరు చేసినా తప్పే. ఇది పరాయి మత గుడిలోకి వెళ్ళి నువ్వెవరివి, హూ ఆర్ యూ, నీకేం హక్కు ఉంది శ్లోకాలు చదవటానికి, మంత్రాలు చదవటానికి? ఇదే పని క్రైస్తవులు చేస్తే మీరు సహిస్తారా? ఇది నేను సూటిగా మీ అందరిని అడుగుతున్నాను. కనుక న్యాయంగా ఉండండి, ధర్మంగా మాట్లాడండి. దీనికి సంబంధించి మీకు ఏం తోస్తుందో, మీరు ఏమనుకుంటున్నారో మీ మనసులో తప్పకుండా కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా వందనాలు. ప్రేమతో చిన్న విన్నపం అండి. వీడియోస్కి హైప్ రావడానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి. నేను అది ఈ మధ్య చూశాను. ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారనుకోండి. కామెంట్ బాక్స్ కనబడుతుంది కదా, కామెంట్ బాక్స్కి కుడి వైపున పైన ఆ 2 చుక్కలు కనబడుతున్నాయి చూడండి. ఒకటి హైలైట్ అయ్యింది, ఒకటి లైట్గా ఉంది. లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే ఆ 2వ చుక్క హైలైట్ అయ్యింది. అక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ 2730 మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. హైప్ బటన్ మనం టచ్ చేస్తే, ప్రెస్ చేస్తే 130 మార్కులు యాడ్ అవుతాయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? హైప్ అని రాసి ఉంది కదా, లెఫ్ట్కి డ్రాగ్ చేయగానే ఈ హైప్ని టచ్ చేయండి. ఈ బ్లాక్ బోర్డ్లో అక్షరాలు కనబడుతున్నాయి కదా, హైప్ 130 పాయింట్స్. దీన్ని మనం టచ్ చేయాలి. ఇది టచ్ చేస్తున్నాం చూడండి, అంటే మనం మార్క్స్ ఇస్తున్నామని అర్థం. చూసారా? టచ్ చేయగానే ఇందాక 2700 చిల్లర ఏదో ఉంది కదా, ఇప్పుడు 2860కి వెళ్ళిపోయింది. అంటే 130 మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి. క్రైస్తవులైనటువంటి వారు
నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని, నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి. దాని ద్వారా మన వీడియోలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయని మీరు చెప్పడం అవుతుంది. అట్లాగే మన వీడియోలు ఇంకా స్ప్రెడ్ అవుతాయి. యూట్యూబ్కి మన ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.